అందరికీ నమస్కారం. నా పేరు రోనంగి చలపతిరావు, రిటైర్డ్ ఇంజనీర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. గత వీడియోలో చెప్పిన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కేసులు చాలా దశాబ్దాల తర్వాత జాప్యంగా వచ్చాయి. అదే ఆర్థిక నేరగాళ్ళు కానీ, దొంగలు కానీ, దగ్గులు బాచీలు కానీ, ఇటువంటి నేరస్తులకు మాత్రం వెంటనే అవసరమైన వాళ్ళకి వెంటనే తీర్పులు వస్తున్నాయి. అలాగే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా రాత్రికి రాత్రే వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ సమకూరుస్తున్నాయి. సో ఇదంతటి కారణం అవినీతి, లంచాలు, మామూలు ఇవి అలవాటు పడిపోయారు. నార్మల్గా ఏంటంటే ఈ వ్యవస్థల్లో, ఈ రెండు వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో ఉన్నంత అవినీతి ఈ దేశంలో ఇంకెక్కడా లేదు. అన్ని వ్యవస్థల్లో ఉన్నాయి, కానీ అటువంటి తక్కువ వ్యవస్థలు, తక్కువ మోతాదులో ఉన్నాయి. కానీ ఈ రెండు వ్యవస్థలో దండించే గుణం తాలూకా దండం ఉంది కనుక ఇక్కడ ఎక్కువగా న్యాయ వ్యవస్థలో మాత్రం, అలాగనే పోలీస్ వ్యవస్థలో అవినీతి విపరీతంగా ఉంది. అది అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. మనకి ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది. ఇవతల పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, అవతల న్యాయస్థానానికి వెళ్ళినా మనకి చూస్తూనే ఉన్నాం. ఈ దశాబ్దాల పాటు ఎందుకు జాప్యం అవుతుందంటే లంచాలు, ముడుపులు, నజరానాలు, గిఫ్ట్లకి అలవాటు పడిపోయారు. సో దానివల్ల ఏంటంటే ఈ కోట్లాది కేసులు పెండింగ్లో ఉన్న సామాన్య ప్రజానికి, అలాగే పేదవాళ్ళకి ఎటువంటి న్యాయం జరగడం లేదు. డబ్బున్న వాళ్ళకి, దొంగలకు మాత్రం, దగ్గుల బాజీలకు మాత్రం బ్రహ్మాండంగా అప్పటి కావాలంటే అప్పటికప్పుడు రాత్రి వాళ్ళకి అన్ని న్యాయం జరుగుతుంది, వాళ్ళు అనుకున్నట్టు జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాల్సిందంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోర్టు ధిక్కారణ కేసులు కూడా లక్షల్లో ఉన్నాయేసి ఈ మధ్యనే నేను చదవడం జరిగింది. ఇది దౌర్భాగ్యమే. ఏ దేశంలో కూడా ఇలా ఉండదు. కోర్టు ధిక్కారణ కేసు ఎప్పుడు లక్షల్లో ఉండకూడదు. కోర్టు ధిక్కారణ కేసు అంటే ఏంటి? ఆ గౌరవనీయ జడ్జి గారు ఇచ్చినటువంటి, న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పుని అమలుపరచకుండా అపహాస్యం చేసినట్టు. మీకు వీలవుతుందంటే అప్పీల్కి వెళ్ళాలి, లేదంటే అమలుపరచాలి. నో అదర్ ఆప్షన్. అదే విషయాన్ని వాళ్ళకి చెప్పవాలి. కోర్టు వారు కూడా ఆ విధంగానే వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి. కోర్టు ధిక్కారణ కేసుని ఫైల్ అయిందంటే ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయమండమే. ఎందుకంటే వాళ్ళకి కొన్నాళ్ళు టైం ఇస్తున్నారు. అది 2 రోజులు జరిగే పని కూడాను వాళ్ళు 2 నెలలు ఇచ్చినా వాళ్ళు చేయరు. కారణం వాళ్ళు కూడా లంచాలకి, వీటికి, మన నిజానికి అలవాటు పడిపోయారు కనుక. సో అదే పరిస్థితులు అవి కూడా దశాబ్దాల పాటు నడుస్తున్నాయి కోర్టు ధిక్కారణ కేసు. ఇది దారుణం. ఇది సరైన పద్ధతి కూడా కాదు. అందుచేత నేను 5 పేజీలు లెటర్ రాశాను లా కమిషన్ ఆఫ్ ఇండియాకి 5 నెలల క్రిందట, ఫిబ్రవరి 25, 2025. కోర్టులు ఈ విధంగా, న్యాయ వ్యవస్థ ఎలాగుంటే ఈ విధంగా ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. కోర్టు ధిక్కార కేసులు లక్షల మీద ఉండడం ఏంటి? అలాంటప్పుడు కోర్టులే మూసేయండి. ఇచ్చిన తీర్పును అమలుపరిచినప్పుడు ఇంక కోర్టులు ఎందుకు? రచ్చబండలే నయం కదా. ఇదే విషయాన్ని నేను లా కమిషన్కి చెప్పడం జరిగింది. అయితే ఇది ఏదో ఎవరో చెప్పితో లేకపోతే నేను చూసో చెప్పితో జరిగింది కాదు. స్వయంగా నేను అనుభవించింది కనుక నేను చెప్తున్నాను. కోర్టు ధిక్కారణ కేసు నేను కూడా హైకోర్టులో నాది ఒకటి ఉంది. గత 15 ఏళ్ళుగా వేసినటువంటి కేసుకి 2013లో నేను కోర్టు ధిక్కారణ కేసు వేశాను. ఎవరి మీద అనుకున్నారు? అప్పటి సిఎండి శ్రీ కె విజయానంద్ గారు, ఏపీ జెన్కో ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గారు, అలాగే బి శామ్యులు. నాకు ఇచ్చిన కోర్టు తీర్పు మీద వాళ్ళు అమలుపరచకుండాను మళ్ళా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు సెప్టెంబర్లో వాళ్ళకు ఒక కోర్టు పెనాల్టీ వేసింది. విజయానంద్ గారికి 1000 రూపాయలు అతను కట్టండి అనేసి. నేనే అడ్వకేట్ని, హైకోర్టులో నేనే అడ్వకేట్ని, పార్టీ ఇన్ పర్సన్. ఒక పార్టీ ఇన్ పర్సన్కి ఐఏఎస్ ఆఫీసరు 66 ఏళ్ళ ఎలక్ట్రిసిటీ బోర్డు చరిత్రలో ఎవరు కూడా ₹1 పెనాల్టీ కట్టలేదు. ఇది ఫస్ట్ టైం 1000 రూపాయలు పెనాల్టీ కట్టారు కోర్టు ఆదేశాల ప్రకారం. అలాగే రెండో హీరింగ్ జనవరి 31, 2014లో వచ్చింది. ఆ రోజు కూడా గైర్ హాజరైతే అతని మీద వారెంట్ ఇష్యూ చేస్తుంటే అప్పటి ఎస్ఎల్ఏ సి రఘు కాళ్ళ వేళ్ళ పడ్డారు. అరగంట పాటు జడ్జి గారు కాళ్ళ వేళపడి అన్నీ ఇచ్చేస్తామండి, వారం రోజులు అతనికి ఇవ్వాల్సినవి. నేనేం నేరం చేయలేదు ఆ కేసులో. నా తాలూకా ఇంక్రిమెంట్ ఆపేశాడు, నా తాలూకా ఉన్నటువంటి ప్రమోషన్ ఆపేశారు. నేనేదో లంచం తినో లేకపోతే డ్యూటీలకు ఎగ్గట్టు ఎవరినో తిట్టే చేయలేదు. ఒక 20 ఏళ్ళ స్క్రాప్ బండిని
ఉద్యోగస్తులకి, ఇంజనీర్లకి, ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతున్న అది ప్రమాదకరమని నేను అడిగినందుకు నా మీద కక్షగట్టి ఆ పని చేశాను. సో ఇది కేసు. అది ఈరోజు వరకుని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నడుస్తుంది. ఎక్కడ 2014, 13, ఇప్పుడు 2015, 25 వచ్చింది. మరి కోర్టు దగ్గర కేసు ఎలా ఉంటే ఇంకేం ప్రయోజనం అండి? అతను జోబులు పెట్టుకుని తిరుగుతున్నట్టే అరెస్ట్ వారెంట్ చీఫ్ సెక్రటరీ గారు. ప్రయోజనం ఉంది, నాకు ప్రయోజనం ఉంది చెప్పండి. అతనికి అన్ని ప్రమోషన్లు వచ్చేసి, అతను ఎన్ని స్కాముల్లో ఉన్నా ప్రమోషన్లు వస్తుంది. నేను ఒకటి నిజమైనది రూల్ ప్రకారం చేయండి అడిగినందుకు నాకు ఆపేశారు. అది పరిస్థితి. మరి కోర్టు ఏ విధంగా మరి ట్రీట్ చేయాలో ఆలోచించాలి కదా. కోర్టు ధిక్కారానికి ఇంకా వాయిదాలు ఎందుకండి? కోర్టు ధిక్కారాన్ని ఎప్పుడైతే చేశాడో, ఫైలింగ్ అయిందో అతను ఇమీడియట్ కటకటాలో పెట్టండి, లేకపోతే కోర్టులు మూసేయండి. మీరు ఇచ్చిన తీర్పును అమలుపరిచినప్పుడు ఇంకా ఇవెందుకు? ఆ తీర్పు ఎందుకు? ఈ కోర్టులు ఎందుకు? వాళ్ళకి అదే ఆలోచనగా తయారైంది, అడ్డుగోలుగా తయారైంది. క్రిమినల్స్ వ్యాపారం చేయడానికి కారణం ఇదే, ఎటువంటి శిక్ష లేకపోవడం వల్లనే. భయం ఏముంటుంది? ఆ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పుకి న్యాయం ఏముంది? అతను అవమానించినట్టు కాదా? ఆలోచించండి, న్యాయస్థానంలో ఆలోచించాలి. అందుచేత నీకు ముందు నేను కోరేది ఏంటంటే, కోర్టు ధిక్కరణ కేసు ఎప్పటికీ వాయిదా పడకూడదు. ఫైల్ అయిందంటే ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయాలి, అంతే. అదర్ సైడ్ అదే నేను కోరుకుంటున్నాను. అదే విషయాన్ని నేను లా కమిషన్కి కూడా రాశాను, 5 పేజీల లెటర్ రాశాను దాని గురించే. ఆ విధంగా కోర్టుని ఇన్నాళ్ళు దశాబ్దాల తరబడి నడవడం కోర్టు, దాని మీద మన కోర్టు ధిక్కారాన్ని కసుకొని దశాబ్దాలు నడిస్తే ఇంక కోర్టులు ఎందుకండి? ఆ తీర్పులు ఎందుకు? ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించి, న్యాయ వ్యవస్థ అలాగే లా కమిషన్ ఆలోచించి సరైన పద్ధతిలో న్యాయ వ్యవస్థ నడపవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.